సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సార్ అందంగా ఉండాలని అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసం ఎన్నో రకాల సౌందర్య ఔషధాలు ఆడుతూనే ఉంటారు, ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు. అయితే అందంతో పాటు అందంగా ఉండాలి అంటే హెయిర్ కూడా ముఖ్యం. అదొక ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అవును. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే హెయిర్ ఫాల్ సమస్య ఒకటి, గ్రే హెయిర్ రావటం ఒకటి చిన్న చిన్న వాళ్ళలో కూడా చూస్తున్నాం సార్. అసలు ఏంటి సార్ దానికి రీజన్ ఏంటి? దానికి ఆయుర్వేదం సైడ్ నుంచి చూసుకుంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది? ఇది మామూలుగా చూస్తూ వెళ్తున్నట్టయితే మళ్ళీ తల్లిదండ్రుల వరకు వెళ్ళాల్సింది తప్పనిసరిగా. తేరుగా ఈ మధ్య కాలంలో ఎవరు తలకి నూనె పెట్టట్లేదు. నూనె అంటే అసలు ఏంటి అని అడుగుతున్నారు, ఎంతసేపు ఉంచాలి అని అడుగుతున్నారు. ఇంత పూర్వకాలంలో శిశువు జన్మించిన మరుక్షణం నుండి ప్రతి డే ఎవ్రీడే రాత్రి పడుకునే వరకు 6 గంటలకు సపోజ్ పిల్లోడు లేచినట్లయితే 5-6 గంటలకు లేస్తాయి. రాత్రి పడుకునే వరకు 8-9 గంటల వరకు కూడా తలకి అద్భుతంగా నూనె పెట్టేవారు. మినిమం అట్లీస్ట్ 8-10 టైమ్స్ 12 టైమ్స్ పెట్టేవాళ్ళు. ఎవ్రీ 15-20 మినిట్స్ హాఫ్ అన్ అవర్కి అట్లీస్ట్ అలా పెడుతూ వెళ్ళేవారు. 8 hours 16 టైమ్స్. అలా పెట్టేవాళ్ళు. అలా పెట్టడం వల్ల లాభం ఏంటి అంటే ఇదంతా ప్రొటెక్షన్ ఉంటుంది. నాట్ ఓన్లీ హెయిర్స్, తలనొప్పి రాదు, మెమరీ పవర్ పెరుగుతుంది, కళ్ళ మంటలు రావు, చెవి నొప్పి రాదు, చెవిలో ఇన్ని రకాల లాభాలు ఉంటాయి. నాట్ ఓన్లీ హెయిర్స్ కూడా కుదుళ్ళు గట్టిగా ఉంటాయి, వెంట్రుకలు త్వరగా ఊడిపోవు, వెంట్రుకలు త్వరగా తెల్లబడిపోవు. ఇన్ని అవసరానికి సరిపడేటటువంటి పోషక విలువలు కలిగి ఉంటాయి, వస్తాయి. మెదడు ఎప్పుడు కూడా ఆయిల్ని కోరుకుంటుంది. అందుకే మెదడు చూస్తే జిగురుగా ఇట్లా స్మూత్ జారిపోతుందేమో అనేటట్టు ఒక రకమైన సెల్యులాయిడ్ ముద్దలాగా కనిపిస్తుంది మనకి. చూస్తుంటే మనం టీవీలు చూస్తాం, ఇలా ముట్టుకుంటే ఎక్కడ ఉడిపి మామూలుగా చూస్తాం కదా, వీటివి బ్రెయిన్ షీప్ బ్రెయిన్ కానీ వాటి చూస్తే మనం ఫిజికల్గా చూస్తే తెలుస్తుంది. అలాగే మనకి ఉంటుంది, స్మూత్గా ఒక రకమైనటువంటి నెయ్యి ముద్దలాగా కనిపిస్తుంటుంది. ఆయిల్ బాగా అవసరం వాస్తవంగా. అందుకే చిన్నపిల్లలకి నెయ్యితో అన్నం పెడుతూ ఉంటాం ఎవ్రీడే. కారణం ఏంటంటే మెమరీ పవర్ పెరుగుద్ది అని చెప్పేసి. అది విషయం. అలా అది ప్రధాన కారణం. అక్కడ లోపించింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, పిల్లలకి ఏ బేబీ ఆయిలో 1 నెల రోజులు బలవంతంగా 2 నెలలు పెడుతున్నారు, ఇంకా తర్వాత పెట్టట్లేదు. వీళ్ళకు తీరిక దొరకట్లేదు, పిల్లలకు తెలియదు, అయిపోయింది. అక్కడ మొత్తం దెబ్బతినిపోతుంది, రూట్ అంతా వెళ్ళిపోయింది. దానివల్ల హెయిర్ ఫాల్ రావడం, చిన్నపిల్లలప్పుడే అంధత్వం చూడడం, కళ్ళు చూపు తగ్గిపోవడం. దానికి ఇంకో కారణం కూడా ఉంది. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకి వాడికి ఊహ కూడా తెలియదు, పక్క తిప్పడం కూడా రాదు. జస్ట్ 1 month 2 months హార్డ్లీ రాకముందే పిల్లోడు ఏడిస్తే ఫోన్ ఆన్ చేసేసి ఏదో మ్యూజిక్ వాడి తల పక్కన పెడతారు. సో వెరీ లెస్ బ్రెయిన్ మెంబ్రెయిన్ చాలా తక్కువగా, చాలా పలుసగా ఉంటుంది పిల్లలకి. గ్యాస్ స్ప్రింగ్ పవర్ చాలా స్పీడ్గా వెళ్తుంది. మెదడు దెబ్బతినడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. రేడియేషన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. మనం ఎప్పుడైతే సెల్ ఫోన్ పక్కన పెడతామో పిల్లలకి, రేడియేషన్ అంతా బ్రెయిన్ పైన, కళ్ళ పైన, చెవుల పైన ప్రసరిస్తుంది. అది కూడా ప్రధాన కారణం. ఇప్పుడు తీసుకోవాలి తప్పనిసరి, ఇంతకుముందు లేదు. పిల్లోడు ఇది పెడితేనే ఊరుకుంటాడంటే ఏ సౌండ్ చేసినా ఊరుకుంటారు. పూర్వకాలంలో అందుకే ఒక చిన్న గిలక్కాయలో ఊపితే గలగల అనేది అలాంటిది పెట్టేవాళ్ళు. అక్కడ కూర్చునేవారు, ఊపేవాళ్ళు. ఇప్పుడు ఆ ఓపిక లేదుగా, మనం ఎక్కడో ఉంటాం. ఆడ పెట్టేసి వెళ్ళిపోతే మన పని చేసుకోవచ్చు. ఫోన్ పిల్లోడిని ఊకోబెడుతుంది. అది రేపు పొద్దున ఏం చెప్తారు, ఫోన్ ఆన్ చేసేసి అందులో వీడియో చూపించడం, దాంతో కంటి చూపు పోతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట. అంటే సెల్ ఫోన్ చాలా హార్మ్ఫుల్ అవర్ బాడీ అని అర్థమవుతుంది చిన్నపిల్లలకి. ఇది ఇస్తూనే ఉన్నారు అయినప్పటికీ. కాబట్టి పిల్లలకి దయచేసి ఫోన్ ఇవ్వద్దు. అంటే మెమరీ పవర్ తగ్గొద్దన్నా, సైట్ తగ్గద్దన్నా, వీటన్నింటికి ప్రధాన కారణం 50% ఏమో ఫోన్సే. అది చిన్నప్పుడు మనం ఆయిల్ పెట్టలే కనుక అది ఒక కారణం. 2 మూడవది ఆహార లోపం, పోషకాహార లోపం. ఎప్పుడైతే ఒక 1 month, ఒక 2-3 months వరకు, అట్లీస్ట్ కొంతమంది 1 year వరకు కూడా మామూలుగా మదర్ ఫీడ్ ఇస్తున్నారు. అదర్వైజ్ మదర్ ఫీడ్ ఇవ్వలేని పరిస్థితిలో కొంతమంది ఇవ్వట్లేదు, నాముషేను ఉన్నప్పటికీ ఇవ్వట్లేదు. సో దర్ ఈజ్ సో మెనీ రీజన్స్ ఇస్ దే. ఏది ఏమైనప్పటికీ పోషక విలువలు తగ్గిపోతున్నాయి. దానివల్ల పిల్లలు సహజంగానే యాంటీ ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి, వాళ్ళకి యాంటీబాడీ లెవెల్స్ తగ్గిపోతాయి.
ఓకే. సో ప్రొటెక్షన్ అంతా తగ్గుతుంది. అలాగే బ్రెయిన్కి కూడా ప్రొటెక్షన్ తగ్గిపోతుంది. దానివల్ల కూడా హెయిర్ ఫాల్ రావడానికి అవకాశం ఉంది. ఓకే. ఇవి రీజన్స్. ఇంకా పోతే మరి ఆహారం ఇలా ఇస్తున్నాం, పోనీ పిల్లోడు 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ అయ్యాక అన్నప్రాసం జరిగాక ఎలాంటి ఆహారం ఇస్తున్నాం, అక్కడ పోషక విలువలు ఏమి ఉండట్లే. ఏదో పిప్పి లాంటిది ఏదో ఇవ్వడం, ఏ బర్గర్ ఇవ్వడం, పిల్లోడు ఏడిస్తే నూడిల్స్ వేయించి ఇవ్వడం, నూడిల్స్ చేసి ఇవ్వడం, చిప్స్ ఒక చిప్స్ కొనిచ్చేసి తినేసి అని ఇవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రమాదానికి దగ్గర హేతువులు అన్నమాట. ఓకే. ఇవి మనం తీసుకునే విరుద్ధమైనటువంటి ఆహారం, ఆహార శైలి. అలా కాకుండా మంచి ఆహారం తీసుకోవాలి. పాలు తాగించండి పిల్లలకి. ఐరన్ సఫిషియెంట్ మంచి మల్టీ లెవెల్ స్టేజ్లో ఉండేటటువంటి పుష్టికరమైన ఆహారాన్ని ఇవ్వండి. మనం తీసుకునే ఉప్మా పెట్టండి, పెసరట్టు ఇవ్వండి, మనం తీసుకునే కందిపప్పు పెట్టండి, ఆకుకూరలు పెట్టండి, అన్ని కూరలు పెట్టండి. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. అవి తినడం వల్ల మంచి పోషక విలువలు పిల్లలకు అందుతాయి. ఒక స్టేజ్లో ఇంత అన్నం తింటున్నాడు అన్నప్పుడు ఇవన్నీ పెట్టచ్చు. ఓకే. సాల్ట్ కారం లేకుండా ఉడకబెట్టేసి రైస్తో పాటు పెట్టేసేయండి. మంచి ఎనర్జెటిక్ పొజిషన్లో ఉంటారు. పిల్లలకు కూడా మంచి స్టఫ్ బెస్ట్ ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి. అలాగే బ్రెయిన్ మెమరీన్ కూడా చాలా బాగా పెరుగుతుంది. మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇది ఆహారం విషయంలో. ఓకే. అయితే మీరు ఇందాక ఆయిల్ పెట్టకపోవడమే రీజన్ అన్నారు కదా సార్. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎవరు సరిగా ఆయిల్స్ అయితే పెట్టట్లేదు. ఇంకొకటి ఆయిల్ పెట్టుకొని ఎక్కువసేపు ఉంటే తలనొప్పి వస్తుంది, సరిగ్గా నిద్ర పట్టట్లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు సార్. అదొక హ్యాబిట్ అంతే. ఏంటంటే ఆయిల్లో ఉండే స్మెల్ అనమాట, ఒక రకమైన స్మెల్ వల్ల అది పడక నొప్పి రావచ్చు, మేబీ రాదు. ఒక రోజు వస్తుంది, రెండో రోజు తర్వాత రాదు, ఇంకా మాయమవుతుంది. ఇప్పుడు చెప్పే ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ రీజన్ చెప్పే తప్పది. ఏదైతే మేము హెయిర్ ఆయిల్ ప్రజెంట్ చేస్తామో ఆ హెయిర్ ఆయిల్ వల్ల తలనొప్పి తగ్గిపోతుంది ప్రథమంగా, కళ్ళ మంటలు తగ్గుతాయి, కంటి నొప్పి తగ్గుతుంది, తల తిప్పడం సమస్య లో బీపీ ఉన్న వాళ్ళకి కానీ ఇంకేదైనా ప్రాబ్లం హైపర్ టెన్షన్స్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ తగ్గిస్తాయి మేజర్గా. దాంతోపాటు లాస్ట్ పీక్లో ఏంటంటే వెంట్రుకలు ఊడిపోకుండా కాపాడుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, వెంట్రుకలు దృఢంగా రూట్స్ బాగా దృఢంగా తయారవుతాయి. అలాగే డాండ్రఫ్ తగ్గిపోతుంది. ఈ అన్నింటికి పనిచేస్తుంది అనమాట హెయిర్ ఆయిల్ వచ్చేసి. నాట్ ఓన్లీ హెయిర్, ఇవన్నింటికి పనిచేస్తుంది అట్లా అనమాట. మెమరీ పవర్, జ్ఞాపక శక్తి పెంచుతుంది, మెదడుకి మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. గుడ్ కొలెస్ట్రాల్ తీసుకోవచ్చు, నెయ్యి విరివిగా ఎవరైనా వాడచ్చు, పిల్లలే కాదు మనము వాడచ్చు. ఈ రోజుల్లో ఒక ఫోబియా, ఆయిల్ ఎక్కువ వాడితే బరువు పెరిగిపోతామని, ఇంకేదో అని ఏదో అని ఒక రకమైన అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు మాత్రమే. కాబట్టి నిరభ్యంతరంగా మొదటి 2 ముద్దలు నెయ్యితో తినండి, దర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్, తినొచ్చు. గుడ్ కొలెస్ట్రాల్ అది. మనం అది వదిలేసి పిజ్జాలు బర్గర్లు తింటున్నాం, చీజ్ వేసుకుంటున్నాం, డాల్డా వనస్పతి వేసుకుంటున్నాం, అవన్నీ కూడా బరువు పెరగడానికి ఇతోధికంగా దోహదపడుతున్నాయి. మంచి వదిలేసి చెడు వెంబడి వెళ్తున్నాం మనం. అందుకని మంచి పాటించండి ఇప్పటి నుండి, అది చెప్పడం. ఓకే. అయితే ఈ ఆయిల్ పెట్టకపోవడము, పోషకాలు సరిగా మన బాడీకి అందేలా తీసుకోకపోవడమే అంటారా? ఇప్పుడు చూసుకుంటే పొల్యూషన్, బయట తిరుగుతూ ఉంటాము, ఓల్డ్ అంతా డస్ట్ పడుతుంది నెత్తిపైన. దానివల్ల ఏం చేస్తాం, ఎవ్రీడే తలస్నానం చేయడం కూడా హెయిర్ ఫాల్కి ప్రధాన కారణం. చేయకూడదు. వీక్లీ వన్స్ ఓన్లీ తలస్నానం, హెడ్ బాత్ చేయాలి, అది ప్రధాన కారణం. అసలు యాక్చువల్గా ఎవ్రీడే తలస్నానం చేయడం వల్ల తలపైన స్కల్ పైన ఒక సన్నటి పొర ఉంటుంది, ఇందాక చెప్పినట్టు ఉర్లి పొర లాంటి పొర ఉంటుంది. ఆ పొర చిట్లిపోతుంది ఊకే రబ్ చేయడం వల్ల. ఇప్పుడు మనం ఇక్కడ రాస్తూ వెళ్ళాం, కాసేపటికి మంట పుడుతుంది, అక్కడ ఏది లేకుండా మంట పుడుతుంది. అలాగే తలకు కూడా ఎవ్రీడే మనం హెడ్ బాత్ చేయడం వల్ల, షాంపూ వల్ల, సోఫీ వాటర్ కాబట్టి పైన ఉన్న మెంబ్రెయిన్ దెబ్బతినిపోతే ఆ చెట్లినట్టయి ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది, ఎక్కువగా డాండ్రఫ్ వస్తుంది. ఓకే. మరి తలస్నానం ఎలా చేయాలి? రకరకాల షాంపూలు పెడుతున్నాం. హెయిర్ ఫాల్ అనగానే రకరకాల షాంపూస్ ట్రై చేస్తుంటాం. షుడ్ నాట్ యూజ్ ఎనీ షాంపూస్. ఏ పరిస్థితుల్లో ఎలాంటి షాంపూస్ పెట్టకూడదు, ఇంక్లూడింగ్ విత్ హెర్బల్ షాంపూస్ కూడా. ఫోమ్ రావడానికి కెమికల్స్ కలుపుతాం, సో మెనీ కెమికల్స్ యూజ్డ్ ఇన్ ద హెర్బల్ షాంపూస్ ఆల్సో. కాబట్టి ఈ ఆయుర్వేద షాంపూస్ కూడా వాడకూడదు. మరి ఏం వాడాలి? అది మీ ప్రశ్న కరెక్ట్ అడిగారు. ఏంటి అంటే సీకాయ పౌడర్ కానీ లేదా కూకుడుకాయ రసం కానీ తలస్నానానికి వాడాలి తప్పకుండా. కానీ జనరల్గా మేము కూడా ట్రై చేసినాం సార్, హెయిర్ అంతా ఫ్రీజీ అయిపోవడం అనిపిస్తుంది. అది కాదు, ఎలా అంటే దానికి వాడే పద్ధతి. ఇప్పుడు పౌడర్ ఉంది, కూకుడుకాయ పౌడర్,
కాస్త వామ్ వాటర్లో వేసేసి మగ్నీళ్ళలో బాగా కలిపేసేయాలి. నీళ్ళు ఒక మగ్గు నిండా తీసేసుకోవాలి, తలకి అది పెట్టకూడదు, నీళ్లు వేసేయాలి, నీళ్ళు కలపాలి, ఆ నీళ్లు వేస్తూ స్కీచ్ చేయాలి, బాగా వస్తుంది, ఫైన్ హెయిర్ ఉంటుంది. అది చెప్పవచ్చు చాలామందికి. మామూలుగా జనరల్ పీపుల్స్ అయితే వీక్లీ వన్స్, మంత్లీ 4. ఇన్ ది కేస్ ఆఫ్ ఫిమేల్స్ అయినట్టయితే ఇంకో 2-3 టైమ్స్ ఎక్కువ. ఎట్ ద టైమ్ ఆఫ్ మెన్సెస్ సైకిల్ ఏదైనా ఉంటే ఇంకో 2 టైమ్స్ ఎక్కువ చేయొచ్చు, అంతేకాని అంతకన్నా ఎక్కువ చేయకూడదు. ఇంకో సులభమైన పద్ధతి చెప్పొచ్చు. సీకాయ సోప్ దొరుకుతుంది, షాంపూస్ కాకుండా సోప్ దొరుకుతుంది హెయిర్కి. హెయిర్కి సీకాయ సోప్ చాలా ఫేమస్, విప్రో ఉంది, ఇంకేదో కంపెనీ కూడా ఉంది, అది కూడా వాడచ్చు. మైల్డ్గా ఉంటుంది కనుక ప్రాబ్లం లేదు. అందుకే డాక్టర్ చెప్తారు, బ్యూటిషియన్స్ కూడా మైల్డ్ షాంపూ వాడండి అని చెప్తారు. అంటే షాంపూ వాడకూడదు, సోప్ కన్నా ఎక్కువ కెమికల్స్ వాడతారు. గాఢత ఎక్కువ ఉంటుంది కనుక వెంట్రుకలు దెబ్బతింటాయి, వెంట్రుకలు చిట్టిపోవడం, అలాగే గ్రే హెయిర్ అవ్వడం, వైట్ హెయిర్స్ అవ్వడం, ఇలాంటివన్నీ సంభవిస్తుంటాయి. తర్వాత ప్రధాన కారణం ఏంటంటే ఎక్కువగా షాంపూస్ వాడడం వల్లనే మెచ్యురేషన్ పీరియడ్ దెబ్బతింది. ఫిమేల్స్కి వచ్చినట్టయితే ఆడపిల్లల్లో ఇంత పూర్వం 15 years వస్తే కానీ ఋతుచక్రం మొదలయ్యేది కాదు. అవును. సో ఇప్పుడు వచ్చేసి 10 years, హార్డ్లీ 11 years. సో కారణం ఏంటంటే పుట్టిన మరుక్షణం నుంచి షాంపూస్ వాడుతున్నాం హెడ్కి, హెడ్ బాత్కి. వాడడం వల్ల శరీరంలో ఉన్న అన్ని రకాల హార్మోన్స్ దెబ్బతింటున్నాయి, బ్యాలెన్స్ దెబ్బతింటుంది, మెలోనిన్ హార్మోన్ దెబ్బతింటుంది, కాబట్టి హెయిర్స్ ప్రాబ్లం వస్తున్నాయి. ఇంకా వేరే ఇన్సులిన్ హార్మోన్ దెబ్బతింటుంది చిన్నప్పుడే, షుగర్ వస్తుంది మధ్య వయసులో, ఇలా ప్రతిదిని హార్మోన్ల సమతౌల్యం దెబ్బతింటుంది. ఎల్ఎస్హెచ్, ఎఫ్ఎస్హెచ్, టెస్టోస్టెరాన్ ఇవన్నీ దెబ్బతింటున్నాయి. అందుకే ఋతుచక్రం ముందుగా వస్తుంది. అది కూడా పూర్తి హార్మోన్స్ డెవలప్ అవ్వవు, కొన్ని ఏవో డెవలప్ అయ్యి ఋతుచక్రం కనబడుతుంది కానీ పూర్తి స్థాయిలో రాదు. వచ్చాక 1-2 years వాళ్ళకి నెలసరి కనబడుతుంది, అసంబద్ధంగా ఉంటుంది. అలా కనబడలేదా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా తెలియదు, ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ పీసీఓడి ఉంది అని చెప్తాం తర్వాత. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నమాట. అదే జాగ్రత్తగా ఉంటే ఏమీ అవ్వదు. ఓకే. అయితే వన్స్ గ్రే హెయిర్ వచ్చాక, హెయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యాక మనం ఫుడ్ విషయంలో ఎటువంటి కేర్ తీసుకుంటే అది స్టాప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సార్? ఇంకా రాకుండా స్టాప్ చేయడం మీన్స్ ఇంకా పెరగకుండా ఇది కంట్రోల్ అవ్వడానికి అక్కడ మంచి ఆహారం, ఇందాక చెప్పినట్టు పాలు తాగండి, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి, ఏదైనా లీవ్స్ అవ్వచ్చు, తోటకూర అవ్వచ్చు, కలగూర అవ్వచ్చు, ఇంకా చుక్కకూర అవ్వచ్చు, బచ్చలా కావచ్చు, ఏదైనా అవి తీసుకుంటూ టమాటో అన్ని కూరలు తినచ్చు. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి, అంటే పాలు పళ్ళు ఎక్కువగా తీసుకోవాలి, గుడ్లు తీసుకోవచ్చు. మామూలుగా ఇటు హెయిర్ సైడ్ వస్తున్నాం కనుక ఇవి ఎక్కువ తీసుకోవచ్చు. అందుకే చెప్తారు కదా జనరల్గా ఎగ్తో ఇది మెల్ట్ చేసేసి తలకు పెట్టండి బాగుంటుంది అని చెప్తారు. అట్లా హెయిర్ ప్యాక్స్ వర్కౌట్ అవుతాయా సార్? పెట్టొచ్చా? కొంతవరకు అదేంటంటే చేయవచ్చు. మేము అంటే వీ హ్యావ్ టు ప్రిపేర్డ్ సమ్ పౌడర్ మేము తయారు చేసాము, వాటర్లో కలిపేసి వేసేస్తే హెయిర్ స్ట్రైట్నింగ్ వస్తుంది, కలర్ చేంజెస్ అవుతుంది, తయారు చేసేవి. అలా ఆ విధంగా మనకి పనిచేసే అవకాశం ఉంది. రకరకాలుగా మనం ఈ ఆహారం మంచి ఇందాక చెప్పినట్టు ఆకుకూరలు, మల్టీ లెవెల్ పోషక విలువలు అన్నీ కలిగిన ఆహారం తీసుకోవడం, ఇంట్లోనే తయారు చేసిన ఆహారం ఇక్కడ తీసుకోవడం చాలా మంచిది. అన్ని పోషక విలువలు ఉంటాయి. ఫ్రిడ్జ్ చేసిన ఆహారం తినొద్దు, కంపల్సరీ అనమాట. ప్రతి జబ్బుకి కూడా ప్రధాన హేతువులు అవే అవుతాయి. ఫ్రిడ్జ్ స్టేటస్ కోసం పెట్టుకున్నాను తప్ప అందులో పెట్టినవి తినకూడదు. ఏవి రాత్రి మిగిలిపోయిన ఆహారం అందులో పెట్టుకుని ప్రొద్దున తినడం, ప్రొద్దున తయారు చేసింది అందులో పెట్టుకుని మళ్ళీ ఇంకా తప్పేం చేస్తామంటే ఫ్రిడ్జ్లో పెట్టాక తినేటప్పుడు ఏ రసమో సాంబారో ఉంటే చల్లగా ఉందని మళ్ళీ రీహీట్ చేస్తాం, అప్పుడు పూర్తి విషంగా మారిపోతుంది. కొన్ని ముక్కలు, కూరగాయల ముక్కలు అవ్వచ్చు, ఉల్లిపాయ ముక్కలు అవ్వచ్చు, ఏవైనా మిగిలిపోతే కట్ చేశాక మిగిలిపోతున్నాయని మనకు అనిపిస్తుంది, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఆ మిగిలిపోయిన ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వాడడం చాలా ప్రమాదం అన్నమాట. విషాహారం కింద మారిపోద్ది అప్పటికిప్పుడు, విషం మాత్రమే తింటున్నట్టు లెక్క. అది కూడా హెయిర్ సైడ్ పనిచేయచ్చు, బ్రెయిన్ పైన పనిచేయచ్చు. అయితే మనం ఆయుర్వేదం సైడ్ వస్తే ఇప్పుడు ట్రీట్మెంట్ ఏమైనా ఉందా సార్? దానికి మెడిసిన్ యూజ్ చేయాలా? మీరు చెప్పినట్టు ఆయిల్ వాడితే సరిపోతుందా? మంచి మెడిసిన్స్ ఉన్నాయి, డిపెండ్ ఆన్ ద పేషెంట్ జనరల్గా పర్సన్ కండిషన్ ఎలా ఉంది, ఏంటి, ఐరన్ లోపమా లేకపోతే ఇంకేదైనా లోపం ఉన్నాయా అనేది చూడాలి తప్పకుండా. ఏంటంటే రక్తహీనత వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది సహజంగా. రక్తహీనత ఉందా లేదా అని ఫిజికల్గా చూస్తాం. జనరల్గా ఏంటంటే హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే టకటక మెడిసిన్ వాడేస్తుంటారు, అదే ఆయిల్ వాడుతూ ఉంటారు, షాంపూస్ వాడుతుంటారు, ఆ రెండు చేస్తారు జనరల్గా. అయితే ఇక్కడ ఏంటంటే
బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఆయిల్ ఉంది, ఆయిల్ తప్పకుండా వాడాలి. ఇలా వాడాలి ఎవ్రీ డే, కంప్లీట్ డే ఉండాలి. మార్నింగ్ పెడితే ఈవినింగ్ మళ్ళీ రేపు మార్నింగ్ వరకే. అంటే జనరల్గా ఆయిల్ పెట్టగానే ఎంతసేపు ఉంటుంటారని అడుగుతారు మమ్మల్ని పేషెంట్స్, ఎందుకంటే మేము రెగ్యులర్గా చూస్తున్నాం. అలా కాకుండా ఎవ్రీడే మార్నింగ్ ఆయిల్ పెట్టేసేయాలి తలకి, పెట్టేసేసి ఇంకా అలాగే ఉంచేసేయాలి. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ కూడా అలాగే పెట్టేస్తాం. అంటే ఎవ్రీడే ఆయిల్ పెడుతూ వెళ్ళాలి తప్పనిసరిగా. తలనొప్పిగా ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ శిరోవేదన, తలనొప్పి ఉన్నట్లయితే సాయంత్రం కూడా పెట్టుకోవడం చాలా మంచిది. అలా చేస్తే తలనొప్పి తగ్గుతుంది. జనరల్గా 1 టైం పెట్టినా కూడా తలనొప్పి తగ్గుతుంది, హైపర్ టెన్షన్ తగ్గుతుంది, కళ్ళ మంటలు తగ్గుతాయి, కళ్ళ నొప్పి తగ్గుతుంది, తల తిప్పడం సమస్య తగ్గుతుంది. అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, గ్రై హెయిర్స్ నుంచి బయటపడతాము. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ చుండ్రు, డాండ్రఫ్ రావడం తగ్గిపోతుంది. ఇవన్నింటికి కూడా ఒకే ఒక ఆయిల్ ఇక్కడ శ్రీ కౌశిక్ హెయిర్ ఆయిల్ అని ఉంటుంది. ఇది ఇద్దమిద్దంగా రెగ్యులర్గా వాడుతూ ఉన్నట్లయితే తప్పకుండా హెయిర్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఈ విధంగా వాడుతూ ఉంటే బెటర్ అనమాట. ఇందాక చెప్పిన ఆహార పదార్థాలు వాడుతూ ఇచ్చేసేయచ్చు. ఒక జనరల్ స్టేజ్ ఏంటంటే పేషెంట్ చెక్స్. జనరల్గా హెల్త్ ఇబ్బంది ఉందా, ఇంకేమైనా ఉన్నాయనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆయిల్ మాత్రం పెడితే ఇవన్నీ సమసిపోతాయి. అప్పటికే ఏదైనా ప్రాబ్లం ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే జనరల్గా ఏంటి అసలు వాట్ ఈస్ ద రీజన్ ఏంటి అని కనుక్కొని దీంతో పాటుగా మందులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఎస్, నమస్తే సార్. నమస్కారం అండి.